భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటికి వస్తా ఉన్నారు. నిజంగా ఇక్కడ అంటే మొదటి నుంచెల్లి పార్టీ క్యాడర్‌ని పట్టించుకున్నది, అభ్యర్థులను పట్టించుకున్నది అని చెప్పేసి ఒక టాక్ ఉండే. బట్ ఇప్పుడు సీనియారిటీని గుర్తించట్లేదు బీజేపీ అని చెప్పేసి కొంత వినికిడి. వాస్తవానికి బీజేపీ గుర్తించట్లేదా? లేకుంటే బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తులు గుర్తించట్లేదా అనేది అర్థం కానిటువంటి పరిస్థితి. ఇప్పుడు మనతో ఉన్నది ఎవరో కాదు, మనం కరీంనగర్‌లో ఉన్నాము. కరీంనగర్‌లో మనతోని భారతీయ జనతా పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ దుర్గం మారుతి గారు మనతోనే ఉన్నారు. వీరు గతంలో చూసుకుంటే దళిత్ మోర్చా స్టేట్ స్పోక్స్ పర్సన్‌గా వీరు విధులు నిర్వర్తించిల్లు. 2019 అంటే 2019 నుంచెల్లి వీరికి ఎలాంటి బాధ్యత లేకుండా పోయిందని చెప్పేసి వీరు బాధపడతా ఉన్నారు. 2019 నుంచెల్లి ఇప్పటిదాకా పార్టీ కార్యక్రమాలకి వీరు దూరం అవుతా ఉన్నారు. అయితే ఇక్కడ దూరం అవుతా ఉన్నారని అంటే ఇక్కడ కావాల్సినటువంటి వ్యక్తులే దూరం చేస్తా ఉన్నారని చెప్పేసి వీరి వాదన. వాస్తవానికి వీరు కలిగినటువంటి అసంతృప్తి ఏందో ఇప్పుడు కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నామండి. బీవీఆర్ టీవీ వారు వరంగల్ నుండి వచ్చి మరి ఒక ఇంటర్వ్యూ చేసుకున్నందుకు వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, మీ యాజమాన్యానికి. ఓకే సార్, నేను సూటిగా అడుగుతున్నా, 2019 నుంచి ఇప్పటిదాకా మీరు పార్టీ కార్యక్రమాలకి దూరం అవుతా ఉన్నారు. నిజమా అబద్ధమా? నిజమే. దూరం అవుతున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి గంగాడి కృష్ణారెడ్డి గారు మరి అందరిని కలుపుకుపోవలసినటువంటి అవసరం వారి మీద ఉంది. రాష్ట్ర నాయకత్వం వారిని జిల్లా అధ్యక్షుడు పెట్టిన తర్వాత మరి గత 25-30 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి ఆకర్షితులమై మేము కార్యకర్తగా పనిచేసుకుంటూ వస్తున్నాం. లీడర్లమని చెప్పుకోవడం కంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్పుకోవడమే మాకు సంతోషాన్ని ఇస్తుంది. ఓకే, అంటే ఇక్కడ మీ జిల్లా అధ్యక్షులు గారు మిమ్మల్ని పక్కన పెడతా ఉన్నారా? ఇప్పుడు మీరు చెప్పినటువంటి పదాలను బట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. జిల్లా అధ్యక్షుల వారు నియామకం ఏ విధంగా జరిగింది? ఈ జిల్లాలో అనేక సార్లు జిల్లా అధ్యక్షుల పోటీ కూడా జరిగినటువంటి ఎలక్షన్ జరిగినటువంటి సందర్భాలు కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. 2019 వరకు మేము భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా విధులను నేను నిర్వహించాను. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా చురుకుగా పాల్గొని పార్టీ అభివృద్ధి కొరకు, దాని మనుగడ కొరకు కింది స్థాయి వరకు, గ్రామీణ స్థాయి వరకు కూడా మేము పైనుండి కింది వరకు కూడా పనిచేయడం జరిగింది. ఈ రోజున 2019 తర్వాత ఇక్కడ అప్పుడు భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు బండి సంజయ్ గారు, అదేవిధంగా వారు ఎంపిక చేసినప్పుడు మొదటిసారి గెలిచినప్పటికీ తర్వాత గెలిచినప్పటికీ ఎక్కడైనా కానీ పార్టీ కార్యక్రమాలల్లో అంటే పార్టీ ఎన్నికల విధానంలో మేము ఎప్పుడైనా పనిచేసుకుంటే వస్తానం. కానీ కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రం మమ్మల్ని పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదు. ఇది సత్యం. ఇది ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అడ్వకేట్ కానివ్వండి, ఇతరాత్ర ఏ ప్రజాప్రతినిధులైన అందరికి కూడా ఇది దుర్గమార్తి గారిని పార్టీకి దూరం చేసిరనే అంశం ప్రజలకు కూడా తెలిసిన విషయం. ఇది ఓకే, ఇప్పుడు మీ మీ అధ్యక్షులు గారు కృష్ణారెడ్డి గారు మిమ్మల్ని దూరం పెడతా ఉన్నారని చెప్పేసి మీరు అంటా ఉన్నారు కదా, అంటే మీరేమన్నా తప్పిదం చేస్తూ ఉన్నారా? పార్టీ కార్యక్రమాలకి భంగం కలిగించేలా మీరేమన్నా చేశారా? చేయడం వల్ల పక్కన పెట్టారా? ఈ క్వశ్చన్ కూడా వ్యాలిడే కదా, చెప్పండి. మీరు వారిని అడగండి ఈ ప్రశ్న. ఈ మారుతి అనేటువంటి దుర్గం మారుతి అనేటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీకి చేసినటువంటి తప్పిదం ఏంది? పార్టీ కార్యక్రమాలకు దూరం ఉంచవలసినటువంటి అవసరం ఏమొచ్చిందని వారిని అడిగితేనే ఆన్సర్ వారు చెప్తేనే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, ఇప్పటిదాకా మీకు ఒక్క అవకాశాలు కూడా కల్పించట్లేదు, అంటే రానివ్వట్లేదు. సర్పంచ్గా కావచ్చు, జెడ్పీటీసీగా కావచ్చు, మొన్నటి రీసెంట్గా కార్పొరేషన్ బరిలో కూడా మీకు టికెట్ ఇవ్వలేదు, రైట్? అంటే అన్నీ మీరు అడుక్కుంటా వచ్చిళ్ళు, బట్ అంటే టికెట్ అనేది మీకు ఇవ్వకుండా జాప్యం జరుగుతూ ఉంది. మీకు కలిగినటువంటి ఈ అసంతృప్తి అనేది ఏ రకంగా మీరు వెలబుస్తారు? 2014 సంవత్సరం సపోజ్ చెప్తున్నా, అప్పుడు కూడా ఎన్నికలు జరిగినాయి. 2019 అంటే 2018 ఎండింగు, 2019 స్టార్టింగ్లో అంతకుముందు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 50 డివిజన్లుగా ఉండే. ఈ శివారు గ్రామాలను అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వము 8 గ్రామాలను, ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలను విలీనం చేయడం జరిగింది. ఆ 8 గ్రామాలు విభజించితే 10 డివిజన్లు పెరిగినాయి. అంటే 60 డివిజన్లుగా అయింది కరీంనగర్. మాది రేకుర్తి నివాసుడను, ఆ యొక్క రేకుర్తి గ్రామవాసిని నేను పూర్వం నుండి కూడా. అక్కడ మనకున్నటువంటి మాది ఎస్సీ, రేకుర్తి అంటేనే అత్యధికంగా ఎస్సీ నేత కానీ ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నివసించేటువంటి ప్రాంతం అది.
ఈ రిజర్వేషన్ల మీద కూడా నేను ఆ ఎలక్షన్ల టైంలో కొట్లాడాను. ఇక్కడ మాకు కరీంనగర్లో 10 డివిజన్లు అయినా కనీసం ఎస్సీలకు కేటాయించాలని అప్పటి ప్రభుత్వానికి నేను మెమోరాండాలు ఇవ్వడం కానీ, కలెక్టర్ గారు కలవడం కానీ, అంటే ఈ విధంగా మాకు సీట్లు పెంచాలని కొట్లాడినాం. అందులో భాగంగా నేను 2019 అంటే 18లో అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన తర్వాత నేను భారతీయ జనతా పార్టీ ఆశావహుడిగా, కార్యకర్తగా, నాయకుడిగా నేను మా రేకుర్తి 19 డివిజను కార్పొరేటర్గా టికెట్ ఇవ్వమని నేను అప్పుడు బండి సంజయ్ గారిని, అప్పుడు బాస సత్యనారాయణ గారు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, వారికి నేను మెమోరాండం సమర్పించాను. ఇక్కడ మన అంటే లోకల్లో పలసాని సుగుణాకర్రావు గారు భారతీయ జనతా పార్టీని పెంచి పోషించి 45 సంవత్సరాలు వారు పెంచి పోషించినటువంటి నాయకులు వారిని తీసుకొని కూడా నేను ఆ యొక్క సమయంలో రాష్ట్ర నాయకత్వానికి దగ్గరికి కూడా పోయి మరి దుర్గమార్తి గారికి టికెట్ ఇవ్వాలని అక్కడ వారు కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ నాకు మరి ఇక్కడ నేను ఏం తప్పు చేసినో నాకు అర్థం కాలే. మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా నిరంతరం పార్టీ కొరకే పనిచేస్తూ ఉన్నా. మరి టికెట్ ఇవ్వడంలో ఎందుకు తప్పిదం జరిగింది అనేది మరి ఆ ఇవ్వని వాళ్ళ విఘ్నతకి నేను వదిలేస్తున్నాను. అంటే ఇక్కడ బండి సంజయ్ గారి గెలుపులో మీ పాత్ర ఉంది అని నేను కూడా తెలుసుకున్నా. మొదటిసారి ఎంపీగా కావచ్చు, రెండోసారి ఎంపీగా కావచ్చు. అంటే బండి సంజయ్ గారు మీకు మీ వైపు పాజిటివ్గా లేరా, ఉన్నారా లేరా? వారు బండి సంజయ్ గారు ఇక్కడ ఫస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మమ్మల్ని అందరిని పిలుచుకొని మాట్లాడింది వాస్తవం. మొదటిసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు మమ్మల్ని అందరిని పిలుచుకొని మాట్లాడింది వాస్తవం. ఆయన ఎమ్మెల్యే సమయం లోపల, ఎంపీగా పోటీ చేసిన సమయం లోపల నేను మొదటిసారి ఎంపీ చేసినప్పుడు నేను అనారోగ్యంగా ఉన్న వాస్తవానికి. కరీంనగర్ కొత్తపల్లి మండలం మొత్తం కూడా మా రేకుర్తితో పాటు వారెంబడి మేము పనిచేసిన. ఎందుకు పార్టీ గెలవాలి, మాకు ఇక్కడ మంచి నాయకత్వం రావాలి, తద్వారా మనం కింది స్థాయి నుంచి పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు భారతీయ జనతా పార్టీ గెలిచి రేపు రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే ఆశావాహుల్లో నాయకుల్లో నేను ఒక్కరిని కాబట్టి ఆ విధంగా పనిచేసినాం. నేను ఇంకా మోరోవర్ ఇంకో విషయం చెప్పాలంటే, అప్పుడు కొత్త శ్రీనివాసరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గుండ్రి వారు ఈ పార్టీని విడిచిపెట్టి వెంటనే వారు టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో నేను మా యొక్క గురువార్యులు సుగుణాకర్రావు గారి యొక్క ఆదేశాల మేరకు వారు అప్పుడు ఇక్కడ జిల్లా అధ్యక్షులు లేరు. అప్పుడు ఆ సమయంలో జిల్లా కలెక్టర్ గారి పిలుపు మేరకు ఎలక్షన్లలో మనకు ఒక పార్టీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ని పంపిస్తూ ఉంటారు. అందులో నేను ప్రధాన పాత్రధారుణ్ణి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తరఫున అప్పుడు బేతి మహేందర్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన బేతి మహేందర్ రెడ్డి గారు ఆయన ఈ యొక్క పట్టణ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, సిటీ ప్రెసిడెంట్గా ప్రధాన. నేను అడిగాను, గుజ్జత్ అజీజ్ గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు, వారిని కూడా అడిగాను, మీరు వెళ్ళండి అన్న, మీకు అవకాశం ఉంది కదా అంటే, లేదు మారుతిపై నువ్వే వెళ్ళమంటే, నేను నిజాయితీగా పార్టీ అభివృద్ధికి పార్టీ కార్యకర్తను నేను కాబట్టి నేను ప్రతి కలెక్టర్ గారి మీటింగ్కు ఎలక్షన్ క్యాంపెయిన్లో నేను పూర్తి స్థాయిలో పాల్గొన్నా, పనిచేసిన. నేను అక్కడ సంజయ్ని చూసా, ఇంకోళ్ళు ఆడ ఏ వ్యక్తి ఉన్నా నేను భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను పనిచేయవలసిన బాధ్యత నా మీద, కార్యకర్తగా నేను అట్లా పనిచేసిన. నేను ఓకే, ఇప్పుడు 2019 నుంచి వెళ్ళి మీరు ఏదో నామినేట్ ఏదో సెంట్రల్ లెవెల్లో అడిగారని చెప్పి కొంత వినికిడి, వాస్తవమా? అడిగిల్లా? నేను ప్రయత్నం చేసిన. నేను 2023 సంవత్సరంలో స్థానికంగా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సమయం లోపల నేను రాష్ట్ర నాయకత్వం దగ్గరికి పోవడం జరిగింది. వారికి నేను నా యొక్క లెటర్ ప్యాడ్ మీద నేను ఎమ్మెల్యేగా చొప్పదండి నుంచి పోటీ చేస్తా, నాకు టికెట్ ఇవ్వమని కోరడం జరిగింది. మరి ఆ టికెట్ కూడా నేను ఆశించినంత ఫలితాన్ని నాకు ఇవ్వలేదు. తర్వాత కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వచ్చినాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్లు రాగానే ఇక్కడ నుంచి మరి అదే పలసాని సుగుణాకర్రావు గారు పెద్దలు గౌరవనీయులు వారు కరీంనగర్ నుండి మీరంతా కూడా మరి వచ్చి అక్కడ జిహెచ్ఎంసీలో పనిచేయాలంటే కూడా నేను అడగుట్ట ఆ యొక్క కార్పొరేషన్ ప్రాంతానికి వెళ్ళి 5 రోజుల పాటు నేను నిరంతరం శ్రమించి అక్కడ పనిచేయడం జరిగింది. అది పార్టీ ఆదేశాల మేరకే కదా, మేము రాష్ట్రంలో పనిచేసినాం కాబట్టి పార్టీ మమ్మల్ని గుర్తించి బాధ్యత అప్పగించింది కాబట్టి మేము పనిచేయడం జరిగింది. చొప్పదండి నుంచి వెళ్ళి టికెట్ అడిగిల్లని చెప్పేసి మీరు అంటున్నారు. యాక్చువల్లీ కరీంనగర్ జిల్లా వాసులకు మీరు ఏమైనా చేసిల్లా? ప్రజలకు మీరేమైనా వాళ్ళకి బాగోగులు కావచ్చు, వాళ్ళ కోసం ఏదైనా కొట్లాడడం, వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే అక్కడ నిలబడడం, నేను ఉన్నా అని చెప్పేసి ఏమైనా చేసిల్లా? టికెట్ అడిగిల్లు, ఓకే, వాళ్ళ కోసం ఏం చేసిల్లు? భారతీయ జనతా పార్టీ అనేది ఒక ప్రజాస్వామ్య విధానంలో వచ్చిన పార్టీ. అందులో కార్యకర్తగా ఉన్నామంటేనే ప్రజల కొరకు నువ్వు పనిచేస్తాను, ఏ పని చేసినా ప్రజల కొరకు పనిచేయడమే. ఇప్పుడు రైతులకు సంబంధించిన ఉద్యమాలు జరిగినాయి,
విద్యార్థులకు సంబంధించిన ఉద్యమాలు జరిగినాయి, అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాల పైన ప్రభుత్వం అంటే ప్రజలను పట్టించుకున్న సమయాలలో అనేక అంశాలలో మనం ఉద్యమాలు తీసుకోవడం జరిగింది, బంధువులు జరిగినాయి, ఆ విధంగా రాస్తా రోకలు జరిగినాయి. అటువంటి సమయాలలో మా మీద ఎన్నో కేసులు అయినాయి. అన్ని కేసులు కూడా మేము ఎదుర్కొన్నాం. మేము పార్టీ నాయకుడు కార్యకర్తకు కేసులకు భయపడతాం, మనం ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాన్ని కూలిపోతాం. కాబట్టి ప్రతి దాంట్లో మా పాత్ర ఉన్నది. అదే 30 ఏళ్ళ నుంచి మేము కార్యకర్తగా పనిచేస్తున్నానది ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ తెలుసు. దుర్గమారుతి ఏ విధంగా పనిచేస్తాడు, ఎంత అంకిత భావంతో, ఎంత డెడికేటెడ్ ఈయన కార్యకర్త అనేది మీరు మమ్మల్ని కాకుండా ప్రజలను ఎవరిని కూడా వాళ్ళు చెప్తారు మీకు. చెప్పదండి నియోజకవర్గం పరిధిలో నియోజకవర్గం మొత్తం మీద ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్? ఎందుకంటే చెప్పదండి నుంచి మీరు టికెట్ అనేది ఎక్స్పెక్ట్ చేసిల్లు కదా. యాక్చువల్లీ ఆ నియోజకవర్గం మీద మీకున్నటువంటి గ్రిప్ ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, మండలాలుగా అన్ని గ్రామాలలో ఏమేమి సమస్యలు ఉన్నాయి? చొప్పదండి మండలము వాస్తవానికి అది ఏదైతే నియోజకవర్గం ఉందో అదొక ఎత్తు ప్రాంతం. అది ఎత్తు ప్రాంతం. మరి ఎస్సీ నియోజకవర్గం అత్యధికంగా ఎస్సీ జనాభా నివసించినటువంటి నియోజకవర్గం అది. అక్కడ రైతాంగానికి నీటి సమస్య ఉండే. ఇక్కడ మన రుక్మాపూర్ అనేటువంటి గ్రామం ఉంటుంది, చొప్పదండి వెరీ క్లోజ్ అక్కడ. అప్పుడు మేము భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడ లెదర్ ఫ్యాక్టరీని అక్కడ ఏర్పాటు చేయాలని కూడా ఉద్యమం చేసినాం. అంటే పార్టీ ఆదేశాల ప్రకారం స్థానికంగా ప్రజలు కోరుకునే విధంగా ప్రజలకు ఏం కావాలి అసలు యాక్చువల్గా ఇక్కడ నీటి కొరకు పోరాటాలు చేసినాం, రైతాంగ సమస్యల మీద పోరాటాలు చేయడం జరిగింది. మరి ఆ లెదర్ ఫ్యాక్టరీని ఇక్కడ వేయవలసినటువంటి లెదర్ ఫ్యాక్టరీని కడియం శ్రీ గారు తీసుకుపోయి అక్కడ వరంగల్లో వేయించుకోవడం జరిగింది. అంటే అది వాస్తవానికి ఇక్కడికి వచ్చినట్టయితే చొప్పదండి ప్రాంతానికి వెరీ దగ్గరగా ఉన్నటువంటి ఈ రుక్మాపూర్కి వచ్చినట్టయితే ఇక్కడ ఒక 2000 మందికి ఎస్సీలకు ఉపాధి వచ్చేది. దాంతో ఇండైరెక్ట్గా ఒక 10,000 మందికి ఉపాధి అవకాశాలు. ఇవాళ రాష్ట్రం ప్రభుత్వాలు మరి ఆ విధంగా ఆలోచించి అక్కడ తీసుకుపోవడం మా జిల్లాకు ఈ యొక్క నియోజకవర్గానికి కూడా తీరని లోటుగా నేను భావిస్తూ ఉన్నాను. నేను ఓకే, ఇప్పుడు రాబోతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ బరిలో మీరు ఖచ్చితంగా దిగబోతున్నారా? తప్పకుండా దిగుతాయి. వచ్చే అటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ టిక్కెట్ని ఆశించుతాము, అడుగుతాం, తప్పకుండా పోటీ చేసి రేకుర్తి 19 డివిజన్ కావచ్చు, ఎక్కడ మనకు అవకాశం ఉంటే అక్కడ పోటీ చేసి గెలిచేటువంటి అవకాశాలు మనకున్నాయి. ప్రజలు కూడా మనల్ని అంటే గెలిపించడానికి కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. మనం ప్రజల యొక్క సమస్యల మీద నిరంతరం పనిచేసేటువంటి వ్యక్తిని. అది చెప్పుకోవడం కంటే మీరు బయట తెలుసుకున్న మీకు ఆ వాస్తవాలు మీకు తెలుస్తాయి మీకు. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ దళిత్ మోర్చా స్టేట్ స్పోక్స్ పర్సన్గా మీరు ఏం చేసిళ్ళు? ఆ పర్టిక్యులర్ పదవిలో దళితులకి మీరు చేసినటువంటి న్యాయం ఏంటిది? దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ కార్పొరేషన్ లోన్ల విషయంలో, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు అసైన్మెంట్ భూములు ఇచ్చారు. అసైన్మెంట్ భూములు ఇచ్చారు. ఎప్పుడు అది 1960-61 సంవత్సరంలో ఈ ఇందిరాగాంధీ గారు సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత 1974లో సీలింగ్ రూల్స్ వచ్చిన తర్వాత ఈ బోత్ తెలుగు స్టేట్స్ ఇప్పుడు ప్రజెంట్ అంటే మనం ఆంధ్రప్రదేశ్ ఉంటే అప్పుడు 56 లక్షల ఎకరాల భూమిని ఈ నిరుపేద ఎస్సీలకు బడుగు బలహీన వర్గాలకు కూడా అప్పుడు ప్రభుత్వ భూములను అసైన్మెంట్ చేయడం జరిగింది. ఈ భూములు అమ్ముకోవడం కొనుక్కోవడము వల్ల ప్రజలకు మళ్ళీ భూములు తిరిగి ఇవ్వలేని ప్రభుత్వం ఏం చేసిందంటే పిఓటి యాక్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 తీసుకొచ్చింది. 70 ఏళ్ళలో చట్టం తెచ్చారు. ఆ చట్టం తెచ్చిన తర్వాత ప్రజలకు కొనుక్కునే హక్కు కూలిపోయిన వారు వ్యవసాయం చేసుకొని మాత్రమే బతకాలా, వాళ్ళ వారసత్వంగా ఆ యొక్క భూములను అనుభవించాలనేటువంటి ఆ చట్టం తెచ్చిండ్రు. ఆ విషయంలో కూడా నేను అనేక సార్లు మాకు రెగ్యులరైజ్ చేయాలా, ఇక్కడ పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి ఎస్సీలకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ ల్యాండ్లను రెగ్యులరైజ్ చేయాలని కూడా నేను ఉద్యమాలు చేయడం జరిగింది, పోరాటాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక దళిత మోర్చలో పనిచేసినంత మాత్రాన దళితులకు సంబంధించినటువంటి అనేక ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, దళిత విద్యార్థులు హాస్టళ్లలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉంటాయి. అక్కడ వాళ్ళకు ఇప్పుడు ఇచ్చేటువంటి ఒక కిట్టు విషయంలో కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రభుత్వం కొంత 50 రూపాయలు 100 అట్లా రుసుము చెల్లిస్తూ ఉంటారు మంత్లీ. వాటి విషయంలో కావచ్చు, అంటే ఇట్లా దళితులకు సంబంధించిన అనేక అంశాలను మేము పార్టీ పరంగా తీసుకోవడం జరిగింది. ఉద్యమాలు చేసినాం, రిప్రజెంటేషన్ చేసినాం, పోరాటాలు చేసినాం, అన్ని విధాలుగా మా యొక్క సమాజానికి అభివృద్ధి చెందే విధంగా పనిచేయడం జరిగింది మేము. ఓకే,
సార్ ఇక్కడ కార్పొరేషన్ బరిలో ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ బరిలో దిగుతా అంటున్నారు కదా, మరలా మీకు మొండి చెయ్యి కనుక చూపిస్తే ఇక్కడి అధిష్టానం, కరీంనగర్ అధిష్టానం టికెట్ ఇవ్వకుండా మొండి చెయ్యి కనుక చూపిస్తే మీ నిర్ణయం ఏంటిది? ఓ పార్టీని మనం ఒక పార్టీ బిడ్డగా, పార్టీ నాయకుడిగా, పార్టీ కార్యకర్తగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకత్వానికి రిప్రజెంటేషన్ చేస్తా, రాష్ట్ర నాయకత్వానికి రిప్రజెంటేషన్ చేస్తా, వీలైతే ఢిల్లీకి వెళ్ళి కూడా రిప్రజెంటేషన్ చేస్తా. ఏమని ఉంటుంది అందులో? ఏమని ఉంటుంది, నేను ఒక కార్యకర్తగా 30 ఏళ్ళ నుంచి పనిచేస్తా ఉన్నాను కరీంనగర్లో. మరి నాకు ఇక్కడ కార్పొరేటర్గా పోటీ చేసేటువంటి అవకాశం వచ్చింది. మరి పోయినసారి నాకు పార్టీ టికెట్ ఇవ్వలేదు, ఎవరో కొత్తగా వచ్చినటువంటి ఒక వ్యక్తికి, అది సరే ఆయన కూడా కార్యకర్త కావచ్చు, ఆయనకు టికెట్ ఇచ్చారు, నాకు అన్యాయం చేశారు. ఇట్లా అన్యాయం చేయకుండా అంటే దీర్ఘకాలికంగా పనిచేసి పార్టీ సిద్ధాంతం తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళకు టికెట్ ఇవ్వాలి. కానీ ఎప్పుడో కొత్తగా వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చి పార్టీ పట్ల ఆయనకు అవగాహన ఉండదు, ఏం చేయాలో తెలియని వ్యక్తులకు టికెట్ ఇస్తే పార్టీ కింది అడుగు స్థాయిలో అభివృద్ధి చెందేటువంటి అవకాశమే లేదు. ఆ విధంగా మేము రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి ఇక్కడ ఉన్న ఎవరైనా ఉండనివ్వండి, తప్పకుండా టికెట్ అడగడం జరుగుతుంది. ఇవ్వకపోతే, మీరు అన్నారు ఇప్పుడు ప్రశ్న వేశారు, ఇవ్వకపోతే ఒక పౌరుడిగా నాకున్నటువంటి హక్కుల ప్రకారము, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రకారము ఒక దళిత బిడ్డగా నేను తప్పకుండా పోటీ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రోజు రోజుకు మనిషి జీవితంలో వయసు అనేది అయిపోతూ ఉంటుంది. ఇండిపెండెంట్ పోటీ చేయడానికి కూడా వెనకాడబోనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్టీకి వ్యతిరేకం కాదు, పార్టీ ఆదేశాలను అందరిని అడుగుతాం, అడిగిన తర్వాత వాళ్ళు కనుక సరైనటువంటి న్యాయం చేయకపోతే మాత్రం మరి ప్రజల అభిష్టం మేరకు పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడో కాదు, అన్నీ వదిలేద్దాం, మీ డివిజన్ గురించి మనం మాట్లాడదాం. టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా బరిలో ఉంటా అంటా ఉన్నారు మీరు, రైట్? ఇండిపెండెంట్గా అయినా సరే బరిలో దిగుతా అంటున్నారు. మీ డివిజన్కి మీరేం చేసిలు ఇప్పటిదాకా? వాళ్ళు ఓట్ల రూపంలో మీకు బ్రహ్మరథం పట్టాలి కదా, బ్రహ్మరథం పట్టాలని అంటే మీరు వాళ్ళకు ఏం చేసిళ్ళు? వాళ్ళ కోసం ఏమైనా కొట్లాడిల్లా? మీ డివిజన్లో ఏమైనా సమస్య పట్ల మీరు ఏమైనా కొట్లాడిల్లా? అసలు యాక్చువల్లీ మీరేం చేసిళ్ళు మీ డివిజన్ గురించే? ఇది రేకుర్తి అనేది 3 డివిజన్లకు విభజించబడ్డది, 17, 18, 19. మోస్ట్ ప్రాబబిలీ రేకుర్తి ఈజ్ బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ. 3 డివిజన్లకి అయింది. అక్కడ నేనేం చెప్పాను ఇంతకుముందు, 2018లో మున్సిపాలిటీ కార్పొరేషన్ కలిసిన తర్వాత ఈ 3 డివిజన్లు ఎస్సీ డివిజన్లు కావాలని కొట్లాడా, నేనే కొట్లాడా. అప్పుడు ఏదైతే ఓటర్ లిస్టు తయారు చేసినారో అందులో కూడా చాలా అవకతవకలు, ఇష్టం వచ్చినట్టు అందులో ఓటర్లుగా నమోదు చేసినటువంటి అంశంలో నేను కమిషనర్ గారితో, కలెక్టర్ గారితో కూడా మాట్లాడి నేను రిప్రజెంటేషన్ చేసి దాని మీద కూడా నేను ఉద్యమం చేయడం జరిగింది. అయితే మీరు అడిగారు ఇప్పుడు రేకుర్తికి మీరు ఏం చేశారు. రేకుర్తిలో ఆ గ్రామాన్ని స్థాపితం చేసినటువంటి పూర్వీకుల కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిని నేను. అంటే రేకుర్తిలో పుట్టి పెరిగి మా తాత తండ్రుల నుంచి ఆ యొక్క గ్రామ వాసిని నేను. నాకు పూర్తి అవగాహన ఉంది. అక్కడ రేకుర్తి అంటేనే ఎస్సీలు అంటేనే ప్రభుత్వ భూములు అనేక మంది అక్కడ ఇప్పటికీ. అక్కడ నద్దినాల అని ఉంటుంది, ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్స్ ఎస్సీలకు ఇచ్చిండ్రు. 2000 గౌరవ అప్పుడు కిర్చేసులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీలు భూములు అమ్ముకున్నారు అనేది ఇందిరమ్మ ఇండ్ల కింద మా దగ్గర 66 ఎకరాల 9 గుంటల భూమి రెజ్యూమ్ చేసుకున్నట్టు రికార్డులు చెప్తాను. అటువంటి భూముల విషయంలో నేను నిరంతరం ఈరోజు వరకు అవి వాస్తవానికి మా ఎస్సీలకు మళ్ళీ రీఅసైన్మెంట్ చేసేటువంటి వెలుసుబాటు అసైన్మెంట్ యాక్ట్లో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఆ దిశగా పనిచేస్తలేవు. మరి అక్కడ నిరంతరం ఆ ల్యాండ్ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. ఆ విషయం లోపల నేను ప్రతిరోజు అంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆ భూములను కాపాడి రేపు నిరుపేదలకు ఇండ్ల స్థలాలకు ఇప్పించడానికి కూడా నేను పోరాటం చేస్తూనే ఉన్నా. తప్పకుండా ఆ విధంగా నేను ముందుకు పోతానని డివిజన్ ప్రజలు మెప్పించి మరి వారు కోరుకుంటున్నారు. ఇలా దుర్గామారుతి గారిని రేపు డివిజన్ కార్పొరేటర్ గెలిపించాలని ప్రజలే కోరుకుంటున్నారు. వారి అభిష్టం మేరకు నేను తప్పకుండా నిర్ణయం తీసుకుంటా అప్పటి సమయానుకూలంగా. ఓకే, ఇప్పుడు మీ జిల్లా అధ్యక్షులతో మీరు లాస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది? అసలు జిల్లా అధ్యక్షులు అయిన తర్వాత ఆయన ఏ మీటింగ్ కూడా మమ్మల్ని విలువలేదండి. ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క మీటింగ్ కూడా మాకు ఆహ్వానం అందలేదు. బండి సంజయ్ గారు ఎంపీ అయ్యే వరకు మేము కష్టించి పనిచేసినాం ఫస్ట్ టైంలో. తర్వాత ఆయన గెలుపులో నేను చెప్పాను కదా అనారోగ్యంతో పనిచేసిన, అది వాస్తవం. అయినప్పటికీ గెలిచిన తర్వాత మమ్మల్ని అందరిని ఆయన విస్మరించింది ఈ కరీంనగర్ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. మేము అనేక సార్లు కూడా ఇక్కడ సీనియర్ కార్యకర్తలు అందరూ కూడా సమావేశాలు జరిగినాయి.
రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర నాయకత్వానికి కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే పార్టీ అంతర్గత విషయాలను మనం ప్రస్తావించడానికంటే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలు పార్టీకి శ్రమించి కష్టపడేటువంటి తత్వాన్ని కలిగినటువంటి కార్యకర్తలను పార్టీకి దూరం చేయడం అనేది అది నాకు చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే మనం గ్రౌండ్ లెవెల్లో పార్టీ అభివృద్ధి చెందితేనే రేపు పై స్థాయిలో రాష్ట్రంలో అధికారంలో రావడానికి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు మీ కరీంనగర్ జిల్లా వరకే బీజేపీ పార్టీ ఏ రకంగా ఉంది? ఇప్పుడు అవుట్ ఆఫ్ 100%కి జిల్లా వరకే మీ జిల్లా అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో ఏదైతే నడుస్తూ ఉందో మీరు ఎంత పర్సెంట్ ఇస్తారు అవుట్ ఆఫ్ 100? 2019 తర్వాత భారతీయ జనతా పార్టీ అనేది భారతీయ జనతా పార్టీలో 30 ఏళ్ళ నుంచి పనిచేసిన సీనియరు కార్యకర్తలు నాయకులను పార్టీకి దూరం చేశారు. ఇక్కడ వ్యక్తుల పార్టీ దూరం చేసిందా? ఇక్కడ ఉన్నటువంటి ఇక నాయకత్వం దూరం చేసింది. నాయకత్వం దూరం చేసింది. ఇప్పుడు కేంద్రంలో ఉన్న నాయకత్వం మేము ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కానివ్వండి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కానివ్వండి, వాజ్పేయి గారు లాంటి వాళ్ళు, ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళు, అప్పుడు ప్రమోద్ మహాజన్ అనే మనం సార్ ఉండే వారు కూడా అప్పుడు జనరల్ సెక్రటరీ పనిచేసిన కేంద్రంలో వాళ్ళందరినీ కూడా మేము స్ఫూర్తిగా తీసుకునే కదా పార్టీ కార్యకర్తలు పని. ఇక్కడ కూడా మరి ఆ విధంగా జరగాలి కదా. కార్యకర్తలను సీనియర్ నాయకులను 30-40 సంవత్సరాలుగా పనిచేసే వాళ్ళని పార్టీకి దూరం కదా. పార్టీ ఎట్లా కొత్త వాళ్ళతో నిండిపోతుంది. పార్టీ కొత్త వాళ్ళని ఆహ్వానించాలి, పార్టీ అభివృద్ధి చెందాలి. కాదనేది ఎవరు అన్నారు, మేము కూడా కాదని ఆ విషయం లోపల. కానీ ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, పార్టీ సిద్ధాంతం ఏంది, పార్టీ మూల సిద్ధాంతం ప్రకారము దీని అభివృద్ధి కొరకు పనిచేసిన వాళ్ళని పార్టీకి దూరం చేయడం ద్వారా పార్టీకి నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదనేది నా అభిప్రాయం. ఓకే సార్, కరీంనగర్లో లోపం ఏంటి సార్? మీ భారతీయ జనతా పార్టీలో లోపం ఒక్కటే చెప్పండి, ఓ 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వండి. లోపం ఎక్కడ ఉంది యాక్చువల్లీ? ఇక్కడ అటువంటి ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజాప్రతినిధి చలామణి అవుతూ మరి ఏదైతే మన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళను పార్టీకి దూరం చేయడమే ఇక్కడ లోపం తప్ప కార్యకర్తలు ఇప్పటికి కూడా వాళ్ళని పిలిస్తే వచ్చి పనిచేయడానికి ప్రతి కార్యకర్త, అంటే నేను సీనియర్ కార్యకర్తలు సీనియర్ నాయకుల గురించి మాట్లాడు, అందరిని సంఘటితం చేసినట్టయితే భారతీయ జనతా పార్టీకి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కావచ్చు, ఇప్పుడున్న ప్రస్తుత జిల్లాలో కాబట్టి తిరుగులేదు. ఇది సత్యం. ఇది అంటే ఎక్కడైనా కూడా సీనియారిటీకి జూనియారిటీకి ఎక్కడైనా సరే మనస్పర్ధలు ఉంటాయి కదా. అది అది క్యాజువల్గా అది మనస్పర్ధ అన్ని పార్టీలలో ఉంటాయి. ఏం చెప్తారు దీని గురించి? ఎలక్షన్లో మీరు వెంకట గారు పోటీ చేస్తున్నారు, సపోజ్ మీరు మమ్మల్ని ఆహ్వానించారు, ఎలక్షన్లు వచ్చినాయి, అందరం కష్టించినాం, పనిచేసినాం, మీరు ప్రజాప్రతినిధి గెలిచారు. తర్వాత మీరు పక్కకు పెట్టడం అంటే దాని ఉద్దేశం ఏంది, దేని కొరకు? అది ఇలా అంతా 30-40 ఏళ్ళు పనిచేసినటువంటి కార్యకర్త నాయకులను దూరం చేయడం అంటే మీ ఉద్దేశం ఏంది అసలు? ఈ పార్టీ ప్రజల పార్టీ అని కేంద్ర నాయకత్వం అనేక బహిరంగ సభలలో దేశంలో చెప్తాను కదా. మరి ఎవరిది లోపం ఇక్కడ? మీ గెలుపుకేమో మేము అందరం పనిచేయాలి, గెలిచిన తర్వాత మేము పార్టీకి దూరం కావాల్సినటువంటి అవసరం ఉంది. మేము చేసిన తప్పేదో ప్రజాక్షేత్రంలో తీసుకొచ్చి మీరు ప్రజలకు చెప్పండి, మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు దుర్గమ్మార్త అనేటువంటి ఒక ఎస్సీ బిడ్డగా, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నాయకుడిగా నేను సమాధానం చెప్తా. మీరు వాళ్ళని అడగండి. ఇప్పుడు ఈ మాట ఎవరికి చెప్తున్నారు? మీరు బండి సంజయ్కి చెప్తున్నారా, లేకపోతే మీ జిల్లా అధ్యక్షులు గారికి చెప్తా ఉన్నారా? ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి చెప్తాను. నాయకుడు అనేవాడు అన్ని వర్గాల ప్రజలను, అన్ని వర్గాల కార్యకర్తలను, అందరినీ శ్రమించి పనిచేసిన వాళ్ళని గుర్తించి పార్టీ కార్యక్రమాలకు పిలిచి పార్టీని అభివృద్ధి చేయాలి. ఆ విధంగా ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రతి కార్యకర్త పనిచేయడానికి సిద్ధంగా ఉంటాడు. పార్టీకి దూరం చేయవలసినటువంటి అవసరం ఏమున్నది అనేది ఇలా క్వశ్చన్ మార్క్ ఇక్కడ కరీంనగర్లో. దానికి ఎవరైనా ఆన్సర్ అడగాలి కదా. క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ చెప్పాలి కదా. మీరే అడగండి, ఎవరు పార్టీకి కార్యకర్తలకు అన్యాయం చేస్తారో మరి మీకు కూడా తెలిసిన విషయమే కదా. ఓకే, అంటే ఇప్పుడు ఇంటర్నల్గా ఇలాంటి సమస్యలు అన్ని పార్టీలలో ఉంటాయి జనరల్గా. కాకపోతే వాటిని మీరే కూర్చొని ఒకళ్ళొకళ్ళు సర్దిదిద్దుకోవడం కావచ్చు, మాట్లాడుకోవడం కావచ్చు, ఆ రకమైనటువంటి ప్లాన్ ఏం చేయట్లేదా మీరు? అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఇక్కడ నుంచి కరీంనగర్ జిల్లాలో చేసిండ్రు. అనేక మంది రాష్ట్ర నాయకత్వంలో పనిచేసినటువంటి అంటే అనుభవం కలిగినటువంటి పెద్దలు ఇన్వాల్వ్ అయ్యిండ్రు, ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సీనియరు అంటే ఈ పార్టీని ఇది 40 సంవత్సరంగా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో లేదు. పొలసాని సుగుణాకర్ రావు గారు కావచ్చు, తర్వాత విద్యాసాగర్ రావు గారు కావచ్చు, వారు కేంద్ర మంత్రిగా పనిచేసి 2 తర్వాత గుజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు,
వీళ్ళంతా ఉమ్మడి జిల్లాలో పార్టీని అభివృద్ధి పరచడంలో వీళ్ళు కీలక పాత్ర వహించిన వ్యక్తులే కదా. జిల్లా అధ్యక్షులుగా పనిచేసారు, వాళ్ళు జనరల్ సెక్రటరీ పనిచేసారు, ఏబీపీలో పనిచేసారు. అంటే అన్ని రకాల పార్టీ క్షేత్రంలో ఇచ్చిన ప్రతి బాధ్యతను పనిచేసుకుంటూ వస్తేనే కదా. ఇప్పుడు పెద్దలు లేకుండా చిన్నలు రారు కదా, తల్లిదండ్రుల ద్వారా మాత్రమే మరి పిల్ల సంతానం అవుతుంది కదా. అదేవిధంగా తీసుకుంటే పార్టీ అయినా ఏదైనా కుటుంబం అయినా ఒకటే కదా. పార్టీ అనేది ఒక కుటుంబం, అందరినీ సమీకరించి ఏదైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకొని ప్రజాక్షేత్రంలో ఉన్నాం కాబట్టి సమన్వయంతో ముందుకు పోతే పార్టీ అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఈ దీని వల్ల ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు గెలవట్లేరా? సరే, ఎంపీగా కరీంనగర్ ఎంపీ గెలుస్తుంది ఒకటి. ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఇక్కడ ఎందుకని గెలవట్లేరు? సరే, అభ్యర్థులు అనేది ఎవరైనా పక్కన పెడదాం. యాక్చువల్లీ బీజేపీ క్యాండిడేట్ ఇక్కడ ఎందుకని గెలవట్లేరు? బీజేపీ అభ్యర్థి ఎందుకు గెలవడం లేదనేది పోటీ చేసిన వాళ్ళని అడిగితేనే సమంజసంగా ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే నేను ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా మేము పనిచేస్తాను. మమ్మల్ని పార్టీ కార్యక్రమాలకు పిలవకున్నా పిలిచినా నేను ఒక కార్యకర్తగా ఎక్కడ ప్రజా సమస్య ఉంటే అక్కడ తీసుకుపోయి కలెక్టర్ రిప్రజెంట్ చేస్తా, తర్వాత మున్సిపల్ కమిషనర్ రిప్రజెంట్ చేసి పనిచేస్తూ ఉన్నాం. ఎందుకు గెలుతలేరు అనే ప్రశ్న పోటీ చేసిన వాళ్ళని అడిగితే బాగుంటుందని నా అభిప్రాయం. జిల్లా అధ్యక్షులు వారు మిమ్మల్ని ఎక్కడ ఇన్వైట్ చేయట్లేదని మీరు అంటున్నారు. యా, ఓకే, 100% ఓకే, మీరు అంటా ఉన్నారు. ఓకే, ఇక్కడ బండి సంజయ్ గారు ఎమ్మెల్యేగా బరిలో దిగినప్పుడు మిమ్మల్ని ఆహ్వానించిల్లా, నా తరపున ప్రచారం చేయండి అని చెప్పేసి? ఎంపీగా బరిలో దిగినప్పుడు ఆహ్వానించిల్లా నాతో? వారు ఫస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆహ్వానించారు, రెండో పర్యాయం ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆహ్వానించారు. అంతవరకే పరిమితం అయిపోయింది. అప్పుడు చాలా శ్రమించి పనిచేసినాం. ఎందుకంటే మొదటిసారి ఇక్కడ ఒక ఎమ్మెల్యేకి గెలిచే అవకాశం ఉంది, ప్రజలు కూడా ఆ విధంగా కోరుకున్నారు, చాలా కష్టించి పనిచేసినాం. సరే, అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అనేక కారణాల చేత అప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరగవచ్చు. తదనంతరం ఎంపీకి అవకాశం వచ్చినాక కూడా నేను చెప్పాను కదా, అనారోగ్య పరిస్థితులలో కూడా నేను మొత్తం మండలం అంతా తిరిగి ఇక్కడ నేను రిప్రజెంటేషన్ కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ పోయినా. ఇప్పుడు నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. ఆఫీసర్ నన్ను సంతకాలు తీసుకుంటారు, అంతా మ్యాండేటరీ ఉంటుంది, అంతా ఈవీఎంలో ఓపెన్ చేసే కాడికి పోయినా అంతా పనిచేసింది, అబద్ధం కాదు అది. అంటే ఆ తర్వాత వారు ఎంపీ అయిన తర్వాత మాత్రం పార్టీకి మమ్మల్ని దూరం చేయడం జరిగింది. ఇది సత్యం, ఇది ఇందులో అనుమానం ఏం లేదు. ఇది ప్రజలకు తెలుసు, కరీంనగర్ జిల్లా ప్రజలకు తెలుసు. ఇప్పుడు నేను న్యాయవాదిగా ఉన్నా, కరీంనగర్లో ఒక 1000-1500 మంది అడ్వకేట్లు ఉంటారు. అడ్వకేట్లు అందరికీ సుపరిచితమైనటువంటి అంశం. అనేక మంది చాలాసార్లు నన్ను అంటూ ఉంటారు, ఈ పార్టీకి ఇంకా పనిచేస్తూ ఉంటావు, నీకు అన్యాయం చేసిన పార్టీ అంటే. సార్, కుటుంబంలో అనేక విషయాలు ఉంటాయి, మనం కుటుంబాన్ని వదిలిపెట్టుకోం కదా, కుటుంబంతో కలిసి ఉండాలని అటువంటి విషయాలు చెప్తూ ఉంటూ మనం పార్టీకి పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం అంతే. ఈరోజు కాకుండా రేపైనా రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం అయినా మా శ్రమను గుర్తించి తప్పకుండా మాకు అత్యున్నతటువంటి అవకాశాలు ఇస్తుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ రాష్ట్ర అధ్యక్షులు గారికి ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు, అలాగే బండి సంజయ్ గారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు సూటిగా? ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతము గౌరవ పెద్దలు, కేంద్ర మంత్రివర్యులు, బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు ఉన్నారు, వారు జి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర నాయకత్వ బాధ్యతలలో ఉన్నారు. వారికి ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాల పట్ల, విషయాల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఇది 3వసారి వారు రాష్ట్ర అధ్యక్షుడు. వారు దిగిపోయేటప్పుడే నేను బాధ్యతలోకి వెళ్ళిన రాష్ట్రంలో. వారితో కూడా నేను అనేక సార్లు మాట్లాడిన. వారు 2వసారి ఎమ్మెల్యే అయిన తర్వాత నేను అక్కడికి వారికి గెలవడం జరిగింది. నాకు బాధ్యతలు కూడా వారు ఫస్ట్ అంటే ఇక ఒక డాక్టర్ లక్ష్మణ్ గారికి అంటే ముందు వారు ఉన్నప్పుడే నాకు రాష్ట్ర బాధ్యతలు వచ్చినాయి. తర్వాత డాక్టర్ లక్ష్మణ్ గారు హాయంలో 2 సార్లు పనిచేయడం జరిగింది. అంటే నేను ఎందుకు 10 సంవత్సరాలు నేను చెప్పానంటే, వారికి అన్నీ ఇక్కడ ఉన్నటువంటి సంస్థాగత విషయాలు, పార్టీ అన్నీ వారికి పూర్తిగా తెలుసు. నేను ఏమంటున్నానంటే, మీరు ఇప్పటికైనా సమన్వయం చేయండి. ఏ వ్యక్తికో ప్రాధాన్యత అవసరం లేదు. ఈ పార్టీకి శ్రమించి కష్టించి పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తను, ప్రతి నాయకుడిని మీరు దగ్గరికి పిలిచి, ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గారు కావచ్చు, ఇంకా జిల్లా అధ్యక్షులు కావచ్చు, ఎవరైనా సరే ఈ పార్టీ కొరకు శ్రమించిన ప్రతి వ్యక్తిని కూర్చుండబెట్టి సమన్వయం చేసి ఈ పార్టీని కింది స్థాయి నుంచి రేపు రాష్ట్ర స్థాయి వరకు తీసుకుపోయి మనం రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే అందరూ సమన్వయంతో పనిచేస్తేనే మరి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుందని నేను అధిష్టానానికి తెలియజేస్తూ ఉన్నాను. ఓకే సార్, ఇప్పుడు యాక్చువల్లీ ఈ ప్రాబ్లం నుంచి వెళ్ళి బయటపడాలనుకుంటే ఎవరు ముందడుగు వేస్తే ఈ ప్రాబ్లం అనేది తక్షణంగా పరిష్కారం అవుతుందని మీరు అనుకుంటున్నారు? కిషన్ రెడ్డి గారు రావాలా? కిషన్ రెడ్డి గారు జోక్యం చేసుకోవాలా? మీరు సూటిగా చెప్పండి.
కిషన్ రెడ్డి గారు జోక్యం చేసుకోవాలి రాష్ట్ర అధ్యక్షులుగా, జాతీయ నాయకత్వం కూడా జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే ఇది కరీంనగర్ అంటేనే రాజకీయాలకు పురుడు పోసిన గడ్డగా పేరు ప్రఖ్యాతలు గాంచింది. దానికి ఉదాహరణ విద్యాసాగర్ రావు గారు 2.5 లక్షల మెజార్టీతో గెలిచినటువంటి సందర్భం ఉంది. వారు కూడా హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసినటువంటి కాలంలో మేము కార్యకర్తలుగా పనిచేసినాం, కృషి చేసినాం, అందరం కూడా ఉన్నాం. అట్లనే ఇక్కడ జరగవలసింది ఒకటే కార్యం, సమన్వయ లోపం అనేది జరుగుతుంది. ఇక రాష్ట్ర నాయకత్వము, కేంద్ర నాయకత్వము సమిష్టిగా కరీంనగర్లో ఉన్నటువంటి ఈ యొక్క సమన్వయ లోపాన్ని నింపినట్టయితే పార్టీ ఇంకా ఇంతకంటే 100% నుంచి 1000%కి ప్రజలకు వెళ్ళిపోతుంది. మనం తద్వారా ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి, అంటే కరీంనగర్ ఒక ఆదర్శంగా ఉన్నది. మీకు ఒక మాట చెప్పాలంటే గతంలో ఈ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఆ సభ్యత్వం చేసే దాంట్లో ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్ మొదటి స్థానంలో ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ. మరి ఇక్కడ క్యాడర్ ఉన్నట్టే కదా. ఆ క్యాడర్ అంతా ఇప్పుడు కొత్త వాళ్ళని ఆహ్వానించుకు పాత వాళ్ళని కూడా కలుపుకొని పోతే ఎంత బాగా అభివృద్ధి చెందుతుంది పార్టీ. అది దాని కొరకు అందరూ పనిచేయాలనేది నా ఆలోచన. అంటే సమన్వయం చేయాలని నేను కేంద్ర రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఓకే, ఇప్పుడు మీలాంటి సీనియర్ నాయకులు, అసంతృప్తితో ఉన్నటువంటి మీలాంటి సీనియర్ నాయకులు ఈ కరీంనగర్ జిల్లాలో ఇంకెంతమంది వెళ్తారు సార్? చాలామంది ఉంటారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉంటారు, ఒక్క దగ్గర కాదు. ఇప్పుడు 10 మెంబర్స్ ఉంటారా? ఎక్కువ ఉంటారు, 1000లలో ఉంటారు. నేను అనేది మీలాంటి సీనియర్ నాయకులు సార్. సీనియర్ నాయకులు ఒక 25 to 30 years అనుభవం ఉన్న వ్యక్తులు రాజకీయంగా ఒక 1000 మంది ఉంటారు నా ఆలోచన ప్రకారం, 100 కాదు. అన్ని ఇప్పుడు కరీంనగర్ ఉమ్మడి జిల్లా అంటే ఏంటి, 56 నేను ఏమంటున్నా అంటే మీ లెక్క అసంతృప్తితో ఉన్న వాళ్ళు. నేను చెప్పేది 1000 తక్కువ అంటున్నా నేను. ఇప్పుడు కరీంనగర్ ఉమ్మడి జిల్లా అంటే 56 మండలాలు. ఇలా ఇప్పుడు 16 మండలాలు, 3 మున్సిపాలిటీలు కలుపుకుంటే ఇలా 18 మండలాలు కరీంనగర్ జిల్లా. ఇది ఎంత ఉంది? ఇది ఇటుపోతే గంగాధర, ఇటుపోతే గర్రెపల్లి, ఈ ఒక హుజరాబాద్, మన వరంగల్, మీ వరంగల్ సైడ్ హుజరాబాద్ మాత్రమే 40 కిలోమీటర్లు. ఇటుపోతే ఇక్కడ వచ్చేసి బెజ్జంకి ఈ ప్రాంతమేనా, ఇటు శనిగరం ఈ ప్రాంతం. ఈ తర్వాత అంతా ఏముంది, ఎంత ఉంది? ఇది 18 మండలాలు కరీంనగర్ జిల్లా. అంటే ఇక్కడ ఉన్నారు, అక్కడ కూడా ఉన్నారు. ఒక మనం ఉమ్మడి జిల్లాని తీసుకోరు యూనిట్గా మీరు. ఇప్పుడు ఈ జిల్లాని తీసుకోకండి. 1000 మంది ఇంచుమించుగా అంటున్నారు అసంతృప్తి వాదులు, సీనియర్ నాయకులు. అందరినీ తృప్తిపరచడం అనేది అసాధ్యం కదా. సాధ్యం అసాధ్యం అనేది ఏది ఉండదండి రాజకీయాలల్లా. కార్యకర్త ఎలా ఉంటాడంటే మీకు చెప్తున్నా, పార్టీని నమ్మి, పార్టీ యొక్క ఆలోచన మీద నచ్చి, ఎవరో చెప్తే పార్టీకి వచ్చి పనిచేస్తలేరు కార్యకర్త. ఆ సిద్ధాంతం నచ్చి, ఆ పద్ధతులు నచ్చి, అంటే ఈ పార్టీ కార్యకర్తగా నేను ఉంటే నాకు సమాజంలో ఒక గౌరవం ఉంది, ప్రజా శ్రేయస్సు కోరుకున్నటువంటి పార్టీ, దీంట్లో పనిచేయడం ద్వారా మనకు ఒక మంచి తృప్తి. ఇదొక పార్టీ, అందరూ అంటారు హిందుత్వ పార్టీ అని, అట్లా కాకుండా పార్టీ కార్యకర్తగా వచ్చిండంటేనే ఈ యొక్క పద్ధతులు నచ్చే కార్యకర్తగా పనిచేస్తాడు. వాళ్ళందరినీ పార్టీకి దూరం చేయవలసిన అవసరం ఏమున్నది? కొత్త వాళ్ళతో పాటు వాళ్ళందరినీ కూడా మీటింగ్లకు ఆహ్వానించి వాళ్ళందరితో కూడా పనిచేయిస్తే పార్టీ ఇప్పుడు 50%, 100% అభివృద్ధి చెందదా? మీరు చెప్పండి. ఈ ప్రశ్న వాళ్ళకు కూడా అడగండి. ఏదైతే నాయకత్వం మీరు ఇప్పుడు చెలాయిస్తున్నారో. ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఇప్పుడు 1000 మందికి పై చిలుకు సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అని చెప్పేసి మీరు అంటున్నారు. కారణం ఎవరు? ఇక్కడి బాడీయా? అసలు కారణం చెప్పండి. యాక్చువల్లీ కారణం చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. వాస్తవం మాట్లాడుకుంటే బండి సంజయ్ గారు ఎంపిక గెలిచిన తర్వాతనే, లేదు ముందు మొదటిసారి గెలిచినప్పుడు, అప్పటిదాకా ఈ జిల్లా మొత్తంలో ఉమ్మడి జిల్లాలో అందరు కూడా సమిష్టితోటి పనిచేసారు. తదనంతరమే ఈ యొక్క పార్టీ పరిణామాలు ఈ విధంగా విస్తరించినాయి. జిల్లాలు వేరైనాయి, ఎక్కడెక్కడ నాయకత్వాలు వచ్చేసినాయి. ఇప్పుడు 4 జిల్లాలు అయిపోయినాయి. 4 జిల్లాలు అయినాక నలుగురిని అధ్యక్షులు పెడతారు సాధారణంగా. పార్టీ నిర్ణయం ప్రకారం, అది సిద్ధాంతం, పార్టీ కట్టుబాట్ల ప్రకారం జరుగుతాయి. అట్లా జరిగినప్పుడు అందరిని సమన్వయం చేయమంటాను. మేము ఏమంటాను, జిల్లా అధ్యక్షులు 9 ఉంటేంది, 10 మంది ఉంటేంది, పార్టీ క్యాడర్ని అయితే ఆహ్వానించాలి కదా. ఆహ్వానించి పార్టీ అభివృద్ధికి పనిచేయమని కోరాలి కదా. వాళ్ళని ఎందుకు దూరం చేయవలసినంత నేరం ఏం చేశారు? ఇన్ని రోజులు పార్టీకి పనిచేయడమే వాళ్ళు చేసిన నేరమా? పార్టీ కార్యకర్త అంటేనే వెన్నుమూక అని జాతీయ నాయకత్వమే చెప్తుంది. ఇది కుటుంబ పార్టీ కాదని మా జాతీయ నాయకత్వం కావచ్చు, రాజకీయ పార్టీ పరంగా
రాష్ట్ర నాయకత్వం కానీ ఎక్కడ కూడా ఇది ప్రజల పార్టీ అనే చెప్పిండ్రు. ఇది కుటుంబ పార్టీ కాదు, ఇది ప్రజల పార్టీ, ఇది కార్యకర్తల పార్టీ కూడా కాదు. ఇది ప్రజలు కోరుకునే విధంగా ఇలా మనల్ని వాజ్పేయి గారిని ఆయన అజాతశత్రువు పార్లమెంట్లో వారు స్ఫూర్తి ప్రదాతం అలాంటి కార్యకర్తలందరికీ. వారు 13 రోజుల్లో గవర్నమెంట్ అడగొట్టుకున్న ఒక్క ఎంపీ సీట్ లేకపోతే దాన్ని అనంతరం వారు భారతదేశ ప్రజలు వారికి బ్రహ్మరథం బట్టి ప్రధానమంత్రిని చేసడానికి అన్ని సీట్లు గెలిపించినటువంటి భారతదేశ ప్రజలు అలాంటి పార్టీలో పనిచేయడం సంతోషంగా ఫీల్ అవుతారు కదా ప్రతి కార్యకర్త. ఓకే సార్, ఇప్పుడు మీ మీ గుండెల్లో బాధ అయితే ఉంది. యా ఉంది. ఒకానొక టైంలో అది బ్లాస్ట్ అయినప్పుడు, అంటే ఆ బాధ అనేది బయటకు వచ్చినప్పుడు ఏడుపు వస్తుందా మీకు? ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పార్టీలో పనిచేసిళ్ళు, అన్ని రకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు గతంలో. అది గుర్తుకొచ్చినప్పుడు ఏమన్నా వస్తుందా బాధ లాంటిది? అది తప్పకుండా వస్తుందండి. అది మాట, అది బాధ అనేది హృదయంలో ఉంటుంది. ఒక మనిషి ఒక తల్లిదండ్రికి ఒక సంతానం కలిగిన తర్వాత పుత్రుడైనా ఎవరైనా, అది ఆడమొగ, లేటు సంతానం వాళ్ళకు పిల్లలు చాలామందికి చాలా ప్రేమతో చూసుకుంటారు అంటారు. కానీ తల్లిదండ్రికి సంతానం ముఖ్యంగానే లేటు మొదట అనేది ఉండదు. అట్లనే పార్టీ సిద్ధాంతం నచ్చి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు పెయిన్ అనేది గుండెలు తప్పకుండా ఉంటుంది. అది మనం ఇంత శ్రమించి పనిచేసినాం, పార్టీకి పనిచేయడం మనం చేసిన నేరమా అని ప్రతి కార్యకర్త గుండెలో ఆ బాధ ఉంటుంది. అది వ్యక్తం చేయాలంటే సమయం సరిపోదు. అది ఎందుకంటే ఎవరి కోసం పనిచేశాము, కుటుంబాన్ని విడిచిపెట్టి కుటుంబానికి సమయం ఇవ్వకుండా అనేక ఉద్యమాలలో పాల్గొని అనేక ధర్నా కార్యక్రమాలలో పాల్గొని అన్ని దశల్లో పార్టీ అభివృద్ధి కొరకు పనిచేసిన వ్యక్తికి బాధ ఉండదా? తప్పకుండా బాధ ఉంటుంది. ఇది ఎవరిదో పార్టీ కాదు కదా, ఒక వ్యక్తిది కాదు పార్టీ, ఇది వ్యవస్థ. పార్టీ అనేది క్యాడర్ను విస్మరించడం అనేది, విస్మరించేటువంటి నాయకుల విఘ్నతగా నేను వదిలేస్తూ ఉన్నాను. ఆ పెయిన్ నాకు కూడా ఉంది. కరీంనగర్ జిల్లాలో నాతో పాటు అనేక మందికి పెయిన్ ఉంది. కానీ మీరు నన్ను అడిగారు కాబట్టి నేను ఈ రోజున మీకు ఈ ఇంటర్వ్యూలో నేను చెప్పడం జరుగుతుంది. కానీ అది అందరి కార్యకర్తల మనసులలో ఉంది. ఇప్పుడు మీకు అడ్వకేట్గా మంచి వాల్యూ ఉంది, కరీంనగర్లో అడ్వకేట్గా ఉంది, పొలిటికల్ లీడర్గా వాల్యూస్ ఉంది, అన్నీ ఉండి కూడా కార్పొరేషన్ బరిలో టికెట్ తెచ్చుకోలేదు అనే ఒక కోణంలో మీ ఫ్రెండ్స్ ముందు కూడా మీరు చెప్పుకోలేకనేటువంటి ఆ పరిస్థితి వచ్చిందిగా. అప్పుడు ఎలా లోన్ అయ్యారు మీరు? నాకు టికెట్ ఇవ్వడం వల్ల నేను బాధపడడం కంటే ఈ కరీంనగర్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు బాధపడ్డారు. వాళ్ళందరూ కూడా నన్ను అడిగారు, నువ్వు నీలాంటి కార్యకర్తకి ఇట్లా ఈ పార్టీలో అన్యాయం చేయడం ఏంటి, నీకు టికెట్ ఇవ్వడం ఏంటి, మారుతి ఒక న్యాయవాదిగా ఉన్నావు. ఇప్పుడు చాలామంది సీనియర్ అడ్వకేట్స్, ఇంకా పేర్లు చెప్తే బాగుండదు, వాళ్ళంతా కూడా నన్ను పలకరించి వాళ్ళ యొక్క ఆవేదన బాధను వ్యక్తం చేసినటువంటి సందర్భాలు నేను చాలా చూశాను. అన్ని పొలిటికల్ పార్టీలలో నుండి నాయకులు నాకు పరిచయం ఉన్న వాళ్ళంతా బాధపడ్డారు. మీ పార్టీలో ఇలా జరగడం ఏంటి, నీలాంటి కార్యకర్తకు అన్యాయం జరగడం అనేది అందరికీ బాధ కలిగించినటువంటి అంశం అని చాలామంది బాధపడ్డారు. ఇప్పుడు నాన్ పొలిటికల్ వాళ్ళు, ఇప్పుడు మనం శ్రమించినటువంటిది ఏదైతే ఉంటుందో అది ప్రజలకు చూస్తారు కదా రోజువారీగా, అది మనం వాళ్ళ గుండెలను తీసేసేటువంటి పరిస్థితి లేదు. మేము ఒకటే చెప్తున్నా, నేను ఎప్పటికైనా కార్యకర్తను విస్మరిస్తే పార్టీకే నష్టం. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? మీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులకే కావచ్చు, బండి సంజయ్ గారికే కావచ్చు, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలే కావచ్చు, వాట్ ఎవర్, ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? నేను ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక్కటే నేను చెప్పదలుచుకున్నా. కేంద్ర నాయకత్వం అయినా, తెలంగాణ రాష్ట్ర నాయకత్వం అయినా, కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ గారైనా, గౌరవ జిల్లా అధ్యక్షులు ఎవరైతే గంగాడి కృష్ణారెడ్డి గారైనా, జిల్లా యంత్రాంగం మొత్తం కూడా, రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల సమన్వయ లోపాన్ని సరి చేయాలి. ఫస్ట్ పాయింట్. రెండోది, అందరినీ పార్టీ బాధ్యతలకు తీసుకురావాలా. ఏది జిల్లాలో ఇచ్చే బాధ్యత జిల్లాలు ఇవ్వాలా, రాష్ట్రం ఇచ్చే బాధ్యత రాష్ట్రం ఇవ్వాలా, మనకున్నటువంటి అనుభవ దృష్టిలో జాతీయ స్థాయిలో ఇచ్చే బాధ్యత జాతీయ స్థాయిలో కూడా ఇవ్వాలి పార్టీ. అందుకని అందరినీ సమన్వయం చేసి పార్టీ అభివృద్ధిని బలపరచాల. ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటి వరకు మాకు జిల్లా పార్టీ నుంచి ఆహ్వానం లేదు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు?
నేను విమర్శ చేయడం, పార్టీని విమర్శిస్తాను, క్రిటిసైజ్ చే పార్టీ ఈజ్ ఎ మదర్ బోర్డ్ టు మీ. ఐ లవ్ బీజేపీ పార్టీ. I will sacrifice my life for the sake of the BJP party. I have been working with the BJP party for last 30 years. Being an advocate, being a Karyakarta candidature of this BJP party, I request the central and state honorable members of this party, they have to come in forward. We have to discuss and solve this problem at Karimnagar. You ask all the cadre for the working of for the welfare of our BJP party. It will come up and it will be come into force in the Telangana state. This is my special request for central and state leaders. ఓకే సార్, ఇందులో మీరు వన్ మోర్ క్వశ్చన్. ఇందులో మీరు ఒక పాయింట్ అన్నారు, ఇక్కడి ఐ మీన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుల వారు ఆహ్వానించట్లేరు, సభ్యత నమోదు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అట్లీస్ట్ దీనికైనా సరే మమ్మల్ని ఆహ్వానించట్లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఒక్కవేళ ఆహ్వానిస్తే మీరు ఎంతమందిని జాయిన్ చేసే క్రమం చేయబోతున్నారు? మీ టార్గెట్ అట్లీస్ట్ ఒక 20 మందిని జాయిన్ చేయించగలరా? నేను లాస్ట్ టైం మేము అన్కౌంటబుల్, మేము ఎంతమంది చేసినా మేము లెక్క చేసుకోవాలి. మనకు ఇప్పుడు మీరు ఎదురైన వెంకట గారు, మీరు బీజేపీలో చేరమని మేము రిక్వెస్ట్ చేసి సభ్యత్వం చేయించినాం. అట్లా చేయించే కార్యకర్తను నేను. ఇంతమంది చేస్తా కౌంటబుల్, మీరు 100 మంది చేస్తారా 10 మంది చేస్తారా అని కాదు. నా మీద అభిమానం ఉన్న ప్రతి వ్యక్తితో నేను రిక్వెస్ట్ చేసి కార్యకర్తగా నేను జాయిన్ చేసిన సందర్భాన్ని నేను చేసిన కాబట్టి గర్వంగా చెప్పగలను. అట్లా నేను చేసి ఉన్నా ఆల్రెడీ. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. నో బడీ ఈస్ క్వశ్చనింగ్ మీ ఇన్ దట్ వే. ఐ హ్యావ్ టు వర్క్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ బీజేపీ పార్టీ. I will sacrifice my life for the BJP party. Many other leaders, many other party leaders, they asked me to join with other parties, but I told them I never leave this my party. I don't come to any other party. This is my theoretical system of our BJP party. We respect and we lovable party. We are not. నేను మీకు ఒకటి చెప్పదలుచుకుని, ఇక్కడ నేను ఒక్క వ్యక్తి కొరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తాను. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, మూల సిద్ధాంతం నమ్మిన కార్యకర్తగా అనేక మంది ఈ పార్టీలో పెద్దలు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లాంటి వాళ్ళు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ లాంటి వాళ్ళు, వాజ్పేయి గారు లాంటి వాళ్ళు, ఎల్కే అద్వానీ గారు లాంటి వాళ్ళు, మురళీ మనోహర్ జోషి గారు లాంటి వాళ్ళు, ఇలా అనేక మంది, ఇప్పుడు కూడా మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ఇప్పుడు నడ్డా గారు కావచ్చు, ఇంకున్నటువంటి రాజ్నాథ్ సింగ్ అంటే అలాంటి పెద్దల అనేక మంది స్ఫూర్తిగా తీసుకొని మనం కార్యకర్తకు పనిచేస్తున్నాం. ఏదో కరీంనగర్లో నాయకత్వం లోపం ఉందని ఈ పార్టీని విడిచిపెట్టిపోయే పరిస్థితి లేదు. అవకాశం మనకు లేనే లేదు, అవసరం కూడా లేదు. వ్యక్తి కొరకు కాదు పనిచేసేది, పార్టీ కొరకు పనిచేస్తాం. పార్టీ కొరకే పనిచేస్తాం, పార్టీ కొరకే పడతాం, పార్టీ కొరకు మా లైఫ్ని సాక్రిఫైస్ చేస్తాం. ఓకే, సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.